సో కమెంట్స్ విషయానికి వస్తే నీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా మంచిగానే ఉన్నాయి, నెగిటివ్గా అంత లేదు. సో ఒక క్వశ్చన్ ఏంటంటే నార్మల్గా ఎయిర్ హోస్టెస్కి ఆ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు కొంచెం డ్రెస్ విషయానికి వస్తే వెస్టర్న్స్ ఎక్కువ యూస్ చేయాల్సి ఉంటుంది. ట్రెడిషనల్ నీకేమో పర్సనల్గా ట్రెడిషనల్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్. నీ రీల్స్లో కూడా చూస్తే మోస్ట్లీ ట్రెడిషనల్గానే ఉంటావు కదా. సో ఇటు సైడ్ వచ్చేసి కంప్లీట్ వెస్టర్న్, కొంచెం పాష్గా ఉండడం, మాట్లాడడం అంతా కూడా డిఫరెంట్ కదా. సో మరి ఎలా మేనేజ్ చేస్తావు? సో అటు సైడ్ వెళ్ళినప్పుడు ఎట్లయినా వెస్టర్న్ గానే ఉండాలి కదా, స్టైల్ గానే ఉండాలి, మేకప్ వేసుకుంటూనే ఉండాలి. అవును. సో ఇందులో ఇట్లా ఉందామని చెప్పేసి ఇట్లా ఓకే, అక్కడ ఎట్లయినా తప్పదు కాబట్టి అట్లీస్ట్ ఇక్కడైనా. ఓకే, సో తొందరలో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్నావు, స్టార్ట్ చేస్తావు. రీసెంట్ గా కూడా నేను చూపించా కదా నీకు, ఒక అమ్మాయి ఎయిర్ హోస్టెస్ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా, తను కూడా యూట్యూబ్ ఛానల్ అనమాట. సో యూట్యూబర్ అనమాట. రీసెంట్ చాలా ఫేమ్ వచ్చింది ఆ అమ్మాయికి కూడా. లైక్ అంటే అంత కష్టంలో కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదా. సో అంటే ఈ ఫీల్డ్ చూస్ చేసుకునే ముందు ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం భయం ఉంటది, అవునా? ఎప్పుడు ఏమైతుందో తెలియదు. చాలా రిస్కీ జాబ్ అది. అసలు మళ్ళీ రిటర్న్ వస్తాము రాము, అసలు ఇక్కడ ఉండము. ఫ్యామిలీకి ఎప్పుడో అంటే ఒకసారి రావడం వెళ్ళడం కానీ ఉండదు. ఒకసారి ఫ్లైట్ ఎక్కేసావంటే మళ్ళీ దిగే వరకు కూడా నీకు ఉండదు కదా. సో ఎలా మరి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? ఏం జరిగింది? ఏమైనా గొడవలు అట్లాంటివి ఏమైనా జరిగాయా? అవ్వలేదు, చెప్పాను, వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు ఫుల్గా. వెళ్ళు, నీకు ఇష్టమైంది చెయ్యి. సో మన ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరు చూస్ చేసుకోలేదు, నువ్వు డిఫరెంట్గా వెళ్తున్నావు కదా, చెయ్యి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఓకే, సో గొడవలు అయితే ఏం అవ్వలేదు. ఇంట్లో డాడీ మమ్మీ అందరూ ఫుల్ సపోర్ట్. సో ఈ జాబ్ చూస్ చేసుకున్న వాళ్ళు నార్మల్గా బేసిక్గా కొన్ని రూల్స్ ఉంటాయంట కదా, అంటే ఇంతే వెయిట్ ఉండాలి, మేకప్, డ్రెస్, హెయిర్ స్టైల్, నెయిల్స్, వాక్, ఫుడ్ అన్నీ కంప్లీట్ వేరే కదా. సో నీకు బాగా అంటే ఇప్పుడు నార్మల్ లైఫ్కి అక్కడ వెళ్ళిన తర్వాత, ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత చేంజ్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటి? చాలా ఉన్నాయి. అవునా? మనం నార్మల్గా ఇప్పుడు క్యాజువల్గా ఉంటాం, అక్కడ అలా ఉండడానికి ఉండదు. ఓకే, మనం మేకప్ కానీ ఒక సింగిల్ హెయిర్ కూడా మనకి ఇట్లా ఫ్లై అవ్వకూడదు, అంత స్ట్రిక్ట్గా ఉండాలి, డైలీ మేకప్ వేసుకోవాలి. మా ఇన్స్టిట్యూట్లో అయితే వీక్లీ చెక్ కూడా చేస్తారు, వెయిట్ కానీ మేకప్ కానీ. ఒకవేళ మనం నెయిల్ పాలిష్తో సహా డైలీ ఉండాలి, కొంచెం కూడా ఇట్లా ఉండొద్దు. ఓకే, ఫుల్ నెయిల్ పాలిష్ ఉండాలి. అవును, ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. ఇయర్ రింగ్స్ కూడా పర్ల్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి. అవును, అట్లా ప్రతి ఒక్కటి. నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసా అనమాట, అంటే లైఫ్ ఎలా ఉంటది వాళ్ళకి, అంటే ఒక్కో జాబ్ కి ఒక్కో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి డెఫినెట్ గా. సో దీనికి వచ్చేసరికి చాలా ఏమంటారు, ఒక డీసెంట్ లుక్ ఉండాలి. కొంచెం లుక్ అటు ఇటు అయినా కూడా మీకు ఆ రోజు పెద్ద క్లాసే పడుతుంది అని చెప్పేసి నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను అనమాట. సో ఇప్పటివరకు ట్రైనింగ్ లో నీకు బాగా కష్టంగా అనిపించింది ఏమన్నా ఉందా ఈ 3 months పీరియడ్ లో? లేదు, కానీ బట్ ఇంగ్లీష్ అయితే, అంటే నాకు హిందీ సరిగ్గా రాదు, హిందీ చాలా ఇంపార్టెంట్. హిందీ, ఇంగ్లీష్ తెలుగు కంటే ఎక్కువ కూడా నీకు అక్కడికి వెళ్తే అవి రెండే ఇంపార్టెంట్. సో ఆ హిందీ ఇప్పుడు ప్రెసెంట్ నేను నేర్చుకుంటున్నా, ఫ్రెండ్స్తో మాట్లాడడం కానీ, నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేర్చుకోవడం కానీ, ఎక్కువ సినిమాలు హిందీ సినిమాస్ చూడడం కానీ అవి నేర్చుకుంటున్నా. అది కొంచెం కష్టంగా అనిపించింది నాకు. ఓకే, లాంగ్వేజెస్. నీ వాయిస్ నీకు ప్లస్ పాయింట్ అనుకుంటా యాక్చువల్గా. ఎందుకు అంటే నేను చూసిన వాళ్ళల్లో చాలా మంది కూడా ఎయిర్ హోస్టెస్ వాయిస్ కూడా చాలా స్మూత్ గా, నీట్ గా, క్లీన్ గా ఉండాలన్నమాట. ఎక్కువ బేస్ ఉన్న వాయిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్గా వాళ్ళు డౌన్ చేసుకోవడానికి, వాళ్ళ వాయిస్ ని సెటిల్ డౌన్ చేసుకోవడానికి వాళ్ళకి చాలా టైం పడుతుంది కూడా. నార్మల్ గా ఇప్పుడు నేను మాట్లాడినట్టుగా అక్కడ వెళ్ళి అలా మాట్లాడలేము, దానికి కూడా చాలా పొలైట్ గా ఉండాలి, చాలా పేషెన్స్ గా ఉండాలి ప్యాసింజర్స్ తోటి. అవును, వాళ్ళు ఏమన్నా సరే ఓకే 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 అనాలి. చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఉన్నదానికంటే కూడా ఇంకెక్కువ ఉండాలి. సో మరి ముందు నుండి అలానే ఉంటావా, దీనికోసం ఏమైనా మార్చుకున్నావా? లేదు, ఫస్ట్ నుంచి నేను కొంచెం పేషెన్స్ గా ఉండే పర్సన్. ఓకే, సో నాకు సెట్ అవుతుంది, అందుకే ఈజీ. ఇంక ఇప్పటివరకు ఈ 3 months పీరియడ్ లో నీకు కష్టం అనిపించింది? లాంగ్వేజెస్ ఒక్కటే, మిగతావన్నీ ఓకే. ఓకే, ఏదన్నా ఇప్పటివరకు 3 months లో మీకు నార్మల్ గా చాలా క్లాసెస్ జరిగి ఉంటాయి కదా, సో ఏదైనా ఒకటి మాకు చెప్పగలుగుతావా అక్కడ ఎలా ఉంటది? నువ్వు నేర్చుకుంది ఏదైనా?
గ్రూమింగ్ గురించి చెప్తాను. ఓకే. గ్రూమింగ్లో ఎట్లా అంటే మన డ్రెస్సింగ్ స్టైల్ గురించి వెన్స్డే మేము శారీ వేసుకోవాలి. అక్కడ శారీ కూడా ఉంటుంది కదా ఇండియన్ వేర్కి. సో మాకు శారీ ఎట్లా టై చేసుకోవాలి, హెయిర్స్ గురించి బ్యాండ్ పెట్టుకోవాలి, అది కూడా ట్రాన్స్పరెంట్ ఉండాలి. అండ్ స్టాకింగ్స్ వేసుకోవాలి, ట్రాన్స్పరెంట్ స్టాకింగ్స్ వేసుకోవాలి, స్కర్ట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ చాలా అవతల పర్సన్ని మనం చూడగానే అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి. లుక్, స్మైల్ ఒకటి, ఓవర్ స్మైల్ ఉండకూడదు, అట్లానే ఉండకూడదు. ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మేము మ్యామ్ చెప్తున్నప్పుడైనా ఇట్లా పెట్టి విన్నా కూడా మ్యామ్ తిడుతుంది, ఫేస్ మెయింటైన్ చేయండి, ఫేస్ మెయింటైన్ చేయండి. ఆ క్లాస్ జరుగుతున్నంత సేపు కూడా మేము అంటే మాకు అలవాటు అవ్వాలి, ఇంకా ఆ ఫేస్ మెయింటైన్ చేయండి, స్మైలింగ్ ఫేస్ అట్లా చెప్పాలి. ఈ 6 months లో మీరు ఏం నేర్చుకుంటారో ఏం నేర్చుకున్న పక్కన పెడితే కంప్లీట్ గా మీరు మారిపోతారు కదా. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా ఎదుటోడు ఎట్లా బిహేవ్ చేసినా సరే ఒక స్మైల్ అంతే, ఎదుటోడు ఎట్లున్నా సరే మనం మాత్రం ఒక స్మైల్. ఏంట్రైడ్ పిచ్చోడు అన్నట్టు అవతలోడికి తెలియనోడికి. బట్ రియల్ లైఫ్ లో అది చాలా యూజ్ అవుతుంది తెలుసా. ఎందుకంటే ఏదైనా చిన్న విషయానికి చాలా కోపం వచ్చేస్తూ ఉంటది, కానీ నీకు ఈ ట్రైనింగ్ ఈ జాబ్ వల్ల నిజంగా పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి నీ లైఫ్ చాలా బాగుంటది. దీన్ని చూస్ చేసుకున్న ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడే చెప్పారు మా పేరెంట్స్ కి, ఇప్పుడు ఉన్న మీ పిల్లకి జాయిన్ అయ్యి 6 months అయిన తర్వాత చాలా డిఫరెన్స్ చూస్తారు, మీరు చాలా చేంజ్ వస్తుంది అని చెప్పారు అప్పుడే. అవునా? ఓకే. సో ఈ కోర్స్ జాయిన్ అవ్వడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ గైడెన్స్ ఉండదు. ఎలా చేయాలి ఏంటి అసలు. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఇంటర్ తర్వాత కూడా చేయొచ్చు, కానీ అది కరెక్ట్ టైం కాదు, కొంచెం డిగ్రీ తర్వాత వెళ్దాము అని అనుకోవడం చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే తెలియకుండానే తొందరగా అయిపోవాలి, ఏదున్నా సరే ఎందుకు 3 years వేస్ట్ చేయడం, ఇప్పుడే అయిపోతే బెటర్ కదా అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ డిసిజన్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకుంటూ ఉంటారు. సో నువ్వు సజెస్ట్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్ ఈ పిల్లలకి అని అంటే ఏం సజెస్ట్ చేస్తావు? యాక్చువల్లీ మనకి డిగ్రీ ఉండడం మంచిదే, డిగ్రీ కానీ ఇప్పుడు బీటెక్ వెళ్ళిన వాళ్ళు కూడా ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ బీటెక్ చదివి కూడా ఇందులోకి వచ్చారు. సో వాళ్ళకి బీటెక్స్ కానీ గ్రాడ్యుయేషన్ ఏది కంప్లీట్ చేయాలన్నా కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నేను వచ్చినైతే కరెక్ట్ పీరియడ్ ఆఫ్ టైమే. ఓకే. ఇంటర్ తర్వాత కూడా జాబ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళకి లైఫ్ టైం ఉండదు కదా. ఇప్పుడు నాకు డిగ్రీ ఉంది కాబట్టి నేను ఎందులోకైనా వెళ్ళొచ్చు, ట్రావెల్ అండ్ టూరిజం దానికి వెళ్ళొచ్చు, ఏవియేషన్ దానికి కూడా వెళ్ళొచ్చు. సో వెంటనే ఇంటర్ అయిన తర్వాతే వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. సో ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి వెళ్తే బెటర్. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వని వాళ్ళకి 11 months కోర్స్ ఉంటుంది. ఓకే. నాకు 6 months కోర్స్, నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది కాబట్టి. లేదంటే ఇంటర్ తర్వాత వెళ్ళాలంటే 11 months కోర్స్ ఉంటుంది. ఓకే. సో ఈ జాబ్ కి కూడా ఏజ్ ఒక లిమిట్ వరకే ఉంటుందా? ఎంత ఏజ్ వరకు? 28-30 వరకు మనం జాబ్ ట్రయల్స్ చేసుకోవచ్చు. ఓకే. లైక్ ఇప్పుడు నాకు తెలిసి అంటే డిగ్రీకి వెళ్ళి చేసుకోవడమే అంటే తర్వాత జాయిన్ అవ్వడమే చాలా బెటర్. ఎందుకంటే ఈ ఇంటర్ తర్వాత నువ్వు వెళ్తే మళ్ళీ నీకు 30 తర్వాత లైఫ్ క్వశ్చన్ మార్క్ లో పడిపోద్ది, ఏం చేయలేం కదా. ఇది కంప్లీట్ నీకు లైఫ్ లో అలవాటు అయిపోద్ది, నీ రెగ్యులర్ లైఫే ఇది ఇంకా. సో తర్వాత నువ్వు ఏది చేయాలన్నా నువ్వు తీసుకోలేవు, దాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఆ లైఫ్ ని మళ్ళీ. సో అట్లీస్ట్ డిగ్రీ బీటెక్ ఏదైనా చేసి ఉంటే నీ చేతిలో ఇంకేదైనా ఉండుంటే కనుక సర్టిఫికెట్స్, దీన్ని బేస్ చేసుకొని నువ్వు తర్వాత మళ్ళీ లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు. అందుకని చెప్తున్నా డిగ్రీ గ్రాడ్యుయేషన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.